శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ, ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అలాగే మిథున రాశి వారిని ఏ అక్షరంతో మొదలైన పేరు గల మహిళ వీరిని మోసం చేస్తుంది, వీరి జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది అనే అంశాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను వీరు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు సహజంగా దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక, అలాగే వీరి మంచితనం, వీరి స్నేహతత్వం, అలాగే ఇతరులకి సహాయపడాలి అనే గుణం, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. మీరు ఏమీ చెయ్యలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది. వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలి అనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది, అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏం ఆశిస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా కుటుంబానికి సంబంధించిన అంశాలలో ఇటువంటి అంశాలైనా సరే మంచి చేసుకోవడానికి అలాగే అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేది అనేక రకాలుగా తన నుంచి వంచనకి గురవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకునే దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని నచ్చినట్టయితే లైక్ చేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచనలు అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాం అనే వ్యక్తిత్వంతోనే ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా వీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి కష్టాలను ఒక రకంగా వేరే వారు అంటే వీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టారు. మళ్ళీ తిరిగి మోసపోయిన వారికే సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితనం, మానవత్వంతో సహాయం చేసే గుణం, వీరు చేసే పనులు, అలాగే వీరి మాట తీరు, వీటన్నింటితో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండడం వల్ల ఎదుటి వారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని మాత్రం ఎదుటి వారికి అస్సలు చెప్పరు. తనలో తాను బాధపడతాను, భగవంతుడికి చెప్పుకుంటాను తప్ప ఎదుటి వారికి వీరు కష్టాల గురించి చెప్పి ఎదుటి వారిని కూడా బాధ పెట్టడం, అలాగే ఇబ్బంది పెట్టడం ఎందుకని మళ్ళీ ఎదుటి వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అంతటి మంచి గుణాన్ని కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్ళే అవమానిస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్టు మాట్లాడినా, ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు. దానికి వీరు మనసులోనే ఎంత బాధపడిపోయారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి మాత్రం చెప్పరు. నా అనుకున్న వారికి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. వీరు మన అనుకోని స్నేహితులు, ముఖ్యంగా అనుకోని ఎదుటి వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు. కానీ వారి చేతిలోనే మీరు ఎదురు దెబ్బలు తింటారు. ఎన్నో రకాలుగా అవమానాలు కూడా భరిస్తారు. ఒకానొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు.
ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలను చేసి ఈ స్థాయికి తీసుకువచ్చాను. అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు, మీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో పడిపోతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. కానీ మీ నుంచి సహాయం పొందిన వారు మాత్రం మీరు బయటకు వెళ్లి తిరిగి మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. ఇది మీకు మానసికంగా ఎంతో బాధని కలిగిస్తుంది. ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం అంతే అని మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ రాశి వారు ఎంతో కాలం శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం మీకు గుర్తింపు అవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. కారణం గ్రహస్థితుల కారణంగా మీరు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడనక్కర్లేదు. ఎందుకంటే మీరు ఈ విషయంలో ఎలాంటి అండా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు భగవంతుడు అండగా ఉన్నాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క విషయం కూడా అంటే ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీకు కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు. సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందాలనుకున్న వారు కూడా అంటే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీరు క్షమాపణలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం వల్లే మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. దానివల్ల ఎక్కువగా అందరూ మీకు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి. అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు? ఆమెకేం కావాలి? ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలాగా మోసం చేస్తుంది అనే అంశాన్ని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు ఎవరు, మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఒకసారి కల్పించుకొని చూడండి. అయితే వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోవాలి. అయితే మీరు ఒక్క పని చేయండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాలలో మీరు నష్టపోయారు అని ఒకసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకొని ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే వాళ్ళు మీతో ఉంటూనే మీకు చెప్పిన దానికంటే అన్నింటినీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెబుతున్నారు. మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు. మీ అంటే మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే వాళ్ళకి పట్టించుకోకుండా మీరు ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయండి. అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. అలాగే ముఖ్యంగా వారు ఏది పని చేసినా కూడా గుడ్డిగా నమ్మడం వంటివి చెయ్యకండి. ఇక ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తే వారిని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారి తప్పు కూడా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న సందర్భాల్లో చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు. అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలగజేశారు అని. ఏ ముఖ్యమైన పని ఇప్పుడు మీరు విజయవంతంగా పూర్తి చేయగలిగారు, కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉన్నారు. అంతేకాకుండా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఏవి మంచి జరగకుండా అంటే మీకు మంచి జరగకుండా ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటాయి. ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మంగళవారం, శనివారాల్లో మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి హాలిస అలాగే హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో శనివారానికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది ఒక అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వేత్తలు పాదాలని తాకి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. సో చూసారు కదండి,
మిథున రాశి వారు ఏ అక్షరంతో మొదలైన స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ఇకపై వారితో ఎలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండవచ్చు, అలాగే వారి నుంచి బయటపడడానికి మీకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.